ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, పరిచర్య, నా కుటుంబం అంతా కూడా బాగుంది. నేటి ధ్యానాంశము మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఇక్కడ దేవుడు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నేను నా జనులకు అద్భుతములను కనపరుస్తాను అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. నిజమేనండి, మన దేవుడు ఎవరు అంటే ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, సూచక క్రియలు చేసేటువంటి దేవుడు. ఆయన గురించి బైబిల్ అంతా కూడా మనం చదివితే తెలుస్తుంది. ఆయన యొక్క అద్భుతాలు తన బిడ్డల పట్ల ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు గమనించినట్లయితే తన్ను వెంబడించుటూ వారికి తన్ను వెంబడించి తన చిత్తానుసారంగా నడిచేటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా. దేవుడు అద్భుతాలు చేసేవాడు ప్రియులారా. దేవుడు అద్భుతాలు కంటికి కనబడినటువంటివి. అందుకే యోబు గారు కూడా అంటాడు తన యొక్క గ్రంథంలో, ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు అనేటువంటి మాట. ఒక క్రియ, రెండు క్రియలు కాదండి, లెక్కలేనన్ని అద్భుత క్రియలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు చేసేవాడు. నిజమేనండి, మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరు గమనించినట్లయితే ఈ స్థాయి రావటానికి, ఈ స్థితిలో మనం ఉండటానికి దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తుంటాడు. మన యొక్క బాల్య దినంలో కావచ్చు, మన చదువుల్లో కావచ్చు, మన ఆరోగ్యాల విషయాల్లో కావచ్చు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుల్లో మునిగిపోయినప్పుడు కావచ్చు, ఇల్లు కట్టుబడుల విషయాల్లో కావచ్చు, స్థలాలు పొలాలు కొనుగోలు విషయాల్లో కావచ్చు, ఎన్నిటిని మనం గనుక ఆలోచన చేసినట్లయితే అన్ని విషయాలలో కూడా దేవుడు లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయబట్టే ఈ రోజున మనం అందరం కూడా ఈ స్థితిలో ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడినటువంటివి, మనిషి యొక్క హృదయానికి అర్థం కానటువంటివి ఆయన తన జనులకు మాత్రమే చేసేటువంటి కార్యాలు ప్రియులారా. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, నా జనులకు నేను అద్భుతాలు కనపరుస్తాను, అద్భుతాలు కనపరుస్తాను. నా జనులైతే ఎవరుగా ఉంటారో, నా జనులుగా ఎవరైతే నిలబడతారో, నాకు ఇష్టమైన ప్రజలుగా ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో నన్ను, వారిని నేను అద్భుతాలు చూసేవారినిగా చేస్తాను. వారికి నేను జీవితకాలం అంతా కూడా అద్భుతాలు కనపరచబడేటట్టుగా చేస్తానని చెప్పారని ఆయన ఈ రోజున వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నవి. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఇన్ని అద్భుతాలు ఎట్లా చేస్తున్నాడు, ఈయన ఇన్ని అద్భుత కార్యాలు ఎట్లా జరిగిస్తున్నాడు, ఈయన ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53, 54, 55 వచనాలు కనుక మీరు చూసినట్లయితే యేసయ్య స్వదేశానికి వెళ్ళాడు. ఆయన స్వగ్రామంలో ఆయన కూర్చొని అక్కడ వారి మధ్యలో అద్భుతాలు చేస్తూ, గొప్ప కార్యాలు చేస్తూ, వారికి వాక్యాన్ని బోధించి వివరిస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు అంటున్నారు, ఆ 13వ అధ్యాయం 53, 54, 55 వచనాల మత్తయి సువార్తలో, ఈయనకి ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన అద్భుతాలు, ఇంత గొప్ప జ్ఞానము, ఇంత గొప్ప అద్భుతాలు చేసేటువంటి కృప ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు, ఈయన ఎలా జరిగిస్తున్నాడు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వారిలో వారు ఆలోచిస్తున్నారు, ఈయన ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు ఎట్లా చేయగలుగుతున్నాడు అని చెప్పి వారే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఎట్లా చేస్తున్నాడు, ఈయనకి ఎలా సాధ్యము, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఈ కృప, ఈయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఈ కార్యాలు, ఎవరి ద్వారా చేస్తున్నాడు ఈ కార్యాలు, వారిలో వారు ఆలోచించుకుంటున్నారు. తన స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు మనతోనే ఉన్నాడు కదా, మొన్నటిదాకా మనతోనే పెరిగాడు కదా, మొన్నటిదాకా మనతోనే తిరిగాడు కదా, మొన్నటిదాకా మనతోనే జీవించాడు కదా, ఈ అద్భుతమైన కార్యాలు ఎట్లా చేస్తున్నాడేనా, ఈ గొప్ప కార్యాలైనా ఎలా చేస్తున్నాడేనా, వీళ్ళ తల్లిదండ్రులు మనతోనే బ్రతికారు, అక్క చెల్లెళ్ళు మనతోనే బ్రతికారు, అన్నదమ్ములు మనతోనే బ్రతికారు, కాబట్టి ఈయన ఎట్లా చేస్తున్నాడు, ఈయన ఎలా తిరుగుతున్నాడు, ఈయన ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పారని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రియులారా. వారిలో వారే ప్రశ్న వేసుకుంటున్నారు, ఈయన అద్భుత కార్యములు ఎలా చేయగలుగుతున్నాడు అనేటువంటి మాటని. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడినటువంటివి, మనుష్య హృదయానికి అర్థము కానటువంటివి. ఆయన తన జనులకు అద్భుత కార్యాలు కనపరిచేటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి తన ప్రజలకు, ఆయన వెంబడించేటువంటి తన ప్రజలకు ఆయన అద్భుతాలు చేసి వారి జీవితాలకు అద్భుతాలు కనపరిచి ఆయన వారిని సంతోషింప చేసి పంపించినట్లుగా ఈ రోజున నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావు చూసావా, ఈ రోజున నువ్వు ఆయన మాటలు వింటున్నావు చూసావా, ఈ రోజు నువ్వు ఆయనకి ప్రార్థిస్తున్నావు చూసావా, నీ జీవితంలో దేవుడు తన అద్భుత కార్యాలు కనపరుస్తాడండి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ విషయాలు, నీ పనుల విషయాలలో, నీ బిడ్డల విషయాలలో, నీవు చేయించినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలలో తన అద్భుతమైన కార్యాలు జరిగించి కనపరచునుగాక. దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య,
ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో నా తండ్రి అద్భుతమైన కార్యాలు మీరు కనపరిచి గొప్ప కార్యాలతో నాయన మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. నిన్నే నమ్ముకున్న బిడ్డలు ప్రభువా నిన్ను వెంబడిస్తున్నారు. నీ జనులకు నువ్వు అద్భుతాలు కనపరిచే దేవుడు అయ్యా. ఈ బిడ్డలకు నాయన ఇవాల్టి నుంచి నీ అద్భుతమైన కార్యాలు కనపరిచి జరిగింపచేసి సంతోషింపచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఒకవేళ ఈ వాక్యం మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వాక్యం చేత పట్టబడతారు, వాక్యాన్ని వింటారు, వాక్యం చేత బలపరచబడతారు. కాబట్టి మరలా దేవుడి చిత్తమైతే రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.